అసలు బంగారానికి అంటే గోల్డ్‌కి రేట్ అనేది ఎప్పుడు ఫిక్స్ చేశారో మీకు తెలుసా? పాత రోజుల్లో అంటే ఓల్డెన్ డేస్‌లో బంగారం మార్చుకొని అంటే ఎక్స్‌చేంజ్ చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సామాన్లు కూడా తీసుకునేవాళ్ళు. అంటే మనీ అనేది అప్పట్లో లేదు. ఓన్లీ బంగారాన్నే డబ్బులుగా భావించి అది ఎక్స్‌చేంజ్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సింది తీసుకునేవాళ్ళు. మరి అసలు ఎప్పుడు డబ్బులనేది ఈ లైవ్‌లోకి వచ్చింది? అండ్ బంగారాన్ని ఒక కన్జ్యూమర్ ప్రోడక్ట్‌గా ఎప్పుడు మార్చేశారు? అండ్ అసలు బంగారానికి రేట్ స్టార్ట్ అయినప్పుడు ఎంత నుంచి స్టార్ట్ అయింది? ఇప్పుడు ఎంత ఉంది? గత 30 ఇయర్స్ నుంచి లేదా స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రైసెస్ అనేది ఎలా చేంజ్ అయింది? ఇవన్నీ డీటెయిల్స్ చాలా చాలా కన్ఫ్యూజన్ ఉంది కదా. నాకు కూడా బంగారం ఇవాళ ప్రైస్ చూసినప్పుడు ఇవాళ ప్రైస్ ఇంత ఉంది, మరి స్టార్ట్ అయినప్పుడు ఎంత ప్రైస్ ఉంది అనేటువంటి డౌట్స్ ఉండేవి నాకు కూడా. సో దానికోసం అని చెప్పి కొంచెం బ్యాక్కి వెళ్ళి స్టడీ చేశాను నేను. నాకు కొన్ని డీటెయిల్స్ దొరికాయి, అది మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మరి ఈ వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళిపోయే ముందు వెల్కమ్ బ్యాక్ టు లావణ్య ర్యాండమ్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఏమైనా విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి గోల్డ్ ప్రైస్ హిస్టరీ తెలుసుకుందాం ఇప్పుడు. అసలు ఫస్ట్ గోల్డ్ ఎవరు కనిపెట్టారు అంటే జేమ్స్ డబ్ల్యూ మార్షల్ అనే అతను 1848లో కాలిఫోర్నియాలో కనిపెట్టాడండి. అతను సంథింగ్ ఏదో చూస్తూ ఉండగా ఒక అమెరికన్ రివర్ మీద తనకి ఇది షైనీగా కనిపించిందంట గోల్డ్. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా తనకు అది దొరికింది. సో ఇది అండి గోల్డ్ హిస్టరీ. అయితే ఇది ఫస్ట్ గోల్డ్ని మనీలో ఎప్పుడు యూజ్ చేశారు అంటే 600 BC 700 BC ఉంటుంది కదా, ఎప్పుడెప్పుడో పురాతన కాలం అంటూ ఉంటారు. సో అప్పటి నుంచి అంటే స్టార్టింగ్ అప్పుడు గోల్డ్ని ఒక మనీ లాగా అంటే ఎక్స్చేంజ్ ఫ్యాక్టర్ లాగా యూజ్ చేశారు వాళ్ళు. అండ్ గోల్డ్ మైన్స్ అంటూ ఉంటాం కదా. సో అసలు గోల్డ్ మైన్స్ అనేవి ఎక్కడున్నాయో తెలుసా? మన ఇండియాలో అయితే లేవండి, ఇండియాలో కాదు, మొత్తం కూడా అదర్ కంట్రీస్లో ఉన్నాయి అది. సో రిచెస్ట్ గోల్డ్ మైన్ అయితే ఇండోనేషియాలో ఉందంట. అండ్ ఇప్పటి వరకు కూడా 40% మనకి ఇప్పటి వరకు వచ్చినటువంటి గోల్డ్లో 40% అనేది గోల్డ్ మైన్ నుంచి, అది కూడా బేసిన్ సౌత్ ఆఫ్రికాలో నుంచే మనకి ఎక్స్ట్రాక్ట్ చేసి బయటికి వచ్చిందంట. అండ్ ఇప్పుడున్నటువంటి ఎస్టిమేట్స్ ప్రకారము ఇంకా 50,000 టన్స్ మైన్ చేయాల్సింది ఉంది. ఇప్పటివరకు అయితే 1,90,000 టన్స్ ఎక్స్ట్రాక్ట్ చేశారు, అంటే మైన్ చేశారు. ఇదంతా కూడా కొంచెం పర్సంటేజ్ వేరీ అవుతూ ఉంటుంది. ఇంకా ఒక 20% మాత్రమే మైన్ చేయాల్సింది ఉంది. సో ఇది అండి హిస్టరీ మైనింగ్ గోల్డ్ది. అండ్ స్టడీ చేసిన ప్రకారం చూస్తే గోల్డ్కి ప్రైస్ అనేది ఎప్పటి నుంచి అంటే 1970s నుంచి ప్రైస్ అనేది ఫిక్స్ చేశారు. సో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్నటువంటి ఇయర్ నుంచి బ్యాక్ 1970s వరకు మీకు గ్రాఫ్ చూపించబోతున్నాను. 10 ఇయర్స్ది, 20 ఇయర్స్ది, 30 ఇయర్స్ది ఇట్లా వెళ్తూ ఉంటాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు 60 డేస్ది, గత 2 months బ్యాక్కి వెళ్దాము. ప్రైస్ అనేది ఎట్లా చేంజ్ ఉందో మీరు ఇక్కడ గ్రాఫికల్గా చూడొచ్చు. వర్టికల్గా ఉన్నదేమో ఇయర్ డేట్ ఉంటుంది, అండ్ హారిజెంటల్గా ఉన్నదేమో ప్రైస్. సో మీరు చూడొచ్చు ఒక 2 monthsలోనే ఎంత వేరియేషన్స్ అనేది అయిందో. హయ్యెస్ట్ ఈ 2 monthsలో హయ్యెస్ట్ అండి 4,344 రూపీస్ ఉంది, అండ్ లోయెస్ట్ అయితే 3,966 రూపీస్ ఉంది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే 4,232 రూపీస్ ఉంది. లోయెస్ట్ అయితే చూసారా 3,966 రూపీస్కి కూడా వెళ్ళింది. అది కూడా ఎప్పుడంటే మనకి మొన్న మార్చ్లో వెళ్ళింది. అండ్ హయ్యెస్ట్ అయితే అగైన్ మళ్ళీ ఇప్పుడు కరోనా పెరిగింది కాబట్టి పెరుగుతూ ఉంది. సో ఇది అండి గత 2 monthsలో ఉన్నటువంటి ప్రైస్ గ్రాఫ్ అనేది ఇట్లా ఉంది. తగ్గినప్పుడు ఎవరైనా తీసుకుని ఉంటే బెటరే, మళ్ళీ ఇప్పుడు పెరుగుతుంది, కరోనా కూడా పెరిగిందంటే ఇంకా పెరిగిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ 1 year గ్రాఫ్ చూద్దాము. ఇది 1 year దండి. అంటే మనం ఇప్పుడు మేలో ఉన్నాం కదా, May 2021 నుంచి బ్యాక్ May 2020 వరకు. సో ప్రైస్ అయితే ఎంత వేరియేషన్స్ ఉన్నాయి. కరోనా క్రిటికల్ సిచ్యువేషన్ అయింది కాబట్టి లాస్ట్ 1 year బాగా పెరిగిపోయింది గోల్డ్ అనేది, అంటే హయ్యెస్ట్ వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు ఈ 40 ఇయర్స్లో ఉన్నటువంటి లేనిది ఇప్పుడు పెరిగిపోయింది. హైయెస్ట్ అయితే 4,959 రూపీస్ ఉంది, అండ్ లోయెస్ట్ అయితే 3,966 ఉంది. అది కూడా మొన్న మార్చ్లో తగ్గిపోయింది. ఇప్పుడు క్లోజింగ్ అయితే 4,232 ఉంది. అండ్ హైయెస్ట్ ఆగస్టు సెప్టెంబర్కి మధ్యలో పీక్కి వెళ్ళి ఉంది. ఆ సిచ్యువేషన్లో 5 కూడా వెళ్తుంది అనుకున్నారు 5,000కి, బట్ 4,900 దగ్గర ఆగిపోయింది. అలాంటి దాంట్లో కూడా వెడ్డింగ్ సీజన్ అని చెప్పేసి చాలామంది కొన్నారు, అంత క్రిటికల్ సిచ్యువేషన్లో కూడా.
ఇప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్కి వెళ్ళిపోదాము. 10 ఇయర్స్ అంటే 2021 నుంచి 2011 వరకు కింద గ్రాఫ్ చూస్తున్నారు కదండి. ఎన్ని చేంజెస్ ఉన్నాయో. ప్రైస్ కూడా 2000 నుంచి స్టార్ట్ అయింది అప్పుడు, అండ్ ఇప్పుడు 5000 ఎండింగ్ ఉంది. సో ఈ 10 ఇయర్స్లో హైయెస్ట్ అయితే 4959, అది కూడా మొన్న లాక్డౌన్లోనే. అండ్ లోయెస్ట్ అయితే 2119 ఉంది. అది ఎక్కడ అంటే 2011లోనే ఉన్నట్లుందండి, అది కూడా గ్రాఫ్ ప్రకారం చూస్తుంటే. అండ్ 2013 నుంచి 2016 వరకు ఒకటే ప్రైస్ అనేది మెయింటైన్ అయింది. కొంచెం ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటూనే ఉంటాయి, బట్ అది కూడా స్లైట్గా ఉన్నాయి. కానీ 2016 నుంచి చూసుకుంటే మీకు ఆ ఫ్లక్చుయేషన్స్ అనేవి కొంచెం పెరిగిపోయాయి, పెరుగుతూ 2020కి 2021కి మధ్యలో హైయెస్ట్ వెళ్ళిపోయింది. ఇక్కడ మనం ప్రైస్ చూసుకుంటే గత 10 ఇయర్స్లో 2000 నుంచి స్టార్ట్ అయ్యి 5000 వరకు ప్రైస్ పెరిగింది. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం అండి, మనం రిలేట్ అవ్వగలిగేది. మీ వెడ్డింగ్ మీ వెడ్డింగ్ ఇయర్ కనుక గుర్తుంటే అప్పుడు ప్రైస్ ఎంత ఉందో మీరు ఈ గ్రాఫ్ నుంచి గుర్తు చేసుకోవచ్చు. నాకైతే యాక్చువల్గా నా మ్యారేజ్ అప్పుడు ప్రైస్ ఎంత ఉందో నాకు అస్సలు గుర్తులేదు. అప్పుడు గోల్డ్ అంటే అంత ఇంట్రెస్ట్ కూడా లేదు కాబట్టి. బట్ ఇప్పుడు చూసుకుంటే ఓ మై గాడ్ ఇంత చేంజ్ వచ్చిందా అనిపిస్తోంది. సో ఇప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ గ్రాఫ్ చూద్దాము. 2002 నుంచి 2021 వరకు. 2002 దగ్గర నుంచి ప్రైస్ చూసారా ఎంత ఉందో, 500 లోపే ఉంది. ఇప్పుడు 5000 పెరిగిపోయింది చూసారా, 100 టైమ్స్ పెరిగిందండి అప్పటికి ఇప్పటికి ఒక 20 ఇయర్స్లో. ఎంత మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా ఇప్పుడు, ఓ మై గాడ్ అంత తక్కువ ఉందా అని చెప్పేసి. బట్ 5000 అంటే 2002లో లోయెస్ట్ 399 రూపీస్ ఉందంట అప్పుడు. గ్రాము 399 రూపీస్, అదే ఇప్పుడు గ్రాము 4959. ఇంత చేంజ్ ఉందో. అప్పట్లో కొనుక్కున్న వాళ్ళు మాకు అప్పట్లో ఇంతకు వచ్చింది, ఇప్పుడు ఎంత ఉంది అని చెప్తూ ఉండేవాళ్ళు. బట్ మనకు అంత నాలెడ్జ్ లేదు కదా. ఇప్పుడు ఈ గ్రాఫ్స్ చూస్తుంటే అప్పట్లో కొనుక్కొని ఉంటే ఎంత బాగుండేది అని అనిపిస్తుంది. సో మనం ఫైనల్లీ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడికి వచ్చేసాము. 73 అండి స్టార్టింగ్. అంటే ఇప్పటి నుంచి మనం బ్యాక్కి వెళ్ళిపోతే 48 ఇయర్స్. ఇంకొక 2 ఇయర్స్లో 50 ఇయర్స్ రీచ్ అవ్వబోతున్నాం, హాఫ్ సెంచరీ. అప్పట్లో 0 నుంచి స్టార్ట్ అయింది. 0 నుంచి కాదండి, లో అక్కడ చూస్తున్నారా 16 రూపీస్ నుంచి స్టార్ట్ అయిందంట పర్ గ్రామ్. అట్లా పెరుగుకుంటూ ఇప్పుడు 5000 రూపీస్ దాకా వచ్చేసింది. 1973 నుంచి మీరు ఆ గ్రాఫ్ చూస్తే 2001, 2005 వరకు కూడా అంత వేరియేషన్స్ అనేవి లేవు. తర్వాత నుంచి ఎక్కువ వేరియేషన్స్ ఉన్నాయి. బట్ 2090s నుంచి 2000 చేంజ్ అయ్యే లోపు కూడా ప్రైస్ అనేది 500 లోపే ఉంది. అంటే 1973 నుంచి 2001 వరకు లేదా 2003 వరకు తీసుకుందాము. అంటే 30 ఇయర్స్ కూడా 500 లోపే ఉంది. కానీ 2003 నుంచి మనకి ఇప్పుడు 2021లో ఉన్నాము. అంటే ఒక 18 ఇయర్స్. ఈ 18 ఇయర్స్లోనే 500 నుంచి 5000 రూపీస్ వరకు వచ్చాము పర్ గ్రాము. 30 ఇయర్స్లో పెరగనేది ఒక 18 ఇయర్స్లోనే పెరిగిపోయింది, 100 టైమ్స్ పెరిగింది. అంటే గోల్డ్కి ఎంత వాల్యూ పెరిగింది అనేది మనకి ఈ గ్రాఫ్ నుంచి అర్థం చేసుకోవచ్చు. సో చాలామంది పాతకాలంలో అయితే జస్ట్ ఒక మనీ ఫామ్లోనే యూజ్ చేసేవాళ్ళు దాన్ని. బట్ ఇప్పుడు ఒక సేవింగ్ లాగా, ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా యూజ్ చేస్తున్నారు. మనం ఎక్కువ దీన్ని ఇన్వెస్ట్ లాగా యూజ్ చేయకపోయినా కానీ మన ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్స్ అందరూ కూడా దాన్ని అట్లాగే యూజ్ చేస్తున్నారు ఇప్పటికీ. వాళ్ళ ఫీల్డ్స్కి కావాల్సినటువంటి మనీ కోసము దాన్ని బ్యాంక్లో పెట్టుకొని మనీ తీసుకొని సమ్ ఎక్స్చేంజ్ ఏదో ఒకటైతే చేసి దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. బట్ మనలాంటి వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి బ్యాంక్స్లో పెట్టుకొని, లాకర్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే తీసుకొని వాడుకుంటూ ఉన్నాము. మన ఇండియన్స్ వరకే ఎక్కువ గోల్డ్ పర్చేస్ చేస్తారు అనేది రికార్డ్స్లో చదువున్నాం కదా. అండ్ అదే కాకుండా మనకు మొన్న కరోనా కాలంలో ఈ గోల్డ్ అనేది కూడా వచ్చింది. ఈ గోల్డ్ అంటే అది రా ఫామ్లో ఉండదు, అది కొనుక్కుంటాము, మళ్ళీ రేట్ వచ్చేసినప్పుడు అమ్మేస్తూ ఉంటాము. చాలామంది ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశారు. అందుకని చెప్పేసి గోల్డ్ అనేది అంత పీక్కి వెళ్ళిపోయింది. లైఫ్ టైంలో లేనంత పీక్కి అయితే వెళ్ళింది అప్పుడు. దానికి రీజన్ అయితే ఇదే అండి. సో గోల్డ్ని ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ లాగా ఫీల్ అయ్యి ఈ గోల్డ్ ఫామ్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ హిస్టరీ అయితే తెలుసుకున్నారు కదా, స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు గోల్డ్ అనేది ఎంత చేంజ్ అయింది, ప్రైజెస్, దాని మీద ఇన్వెస్ట్మెంట్ ఎంతమంది చేస్తున్నారు, దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి గోల్డ్ మీద.
కొనాలి అనుకుంటే అన్ని షాప్స్ తిరిగి మేకింగ్ ఛార్జెస్ కానీ దాని మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి మనకి తగినంత గోల్డ్ వస్తుందా లేదా అనేది కూడా చూసుకొని కొనుక్కోండి. మీకైతే ఇన్ఫర్మేషన్ నేను చెప్పాలి అనుకున్నది మీకు రీచ్ అయింది అనుకుంటున్నాను. నచ్చింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ, బాయ్.